నమస్కారం. సిటీ న్యూస్ ముఖ్యాంశాలు. ఎంటీఎంసీ ఆధ్వర్యంలో జెండా వందనం. హాజరైన కమిషనర్స్ అలీం బాషా, శకుంతల. జాతీయ జెండాకు రెడ్ క్రాస్ సెల్యూట్. పతాకావిష్కరణ చేసిన అన్నే రత్నప్రభాకర్. ఫాసిస్టు పాలన నుండి విముక్తి కలిగించిన పవన్ కళ్యాణ్. ఇండిపెండెన్స్ వేడుకల్లో జనసేన నేతల వాయిస్. తుళ్లూరులో అధికారుల సందడి. వివిధ ప్రాంతాల్లో పతాకావిష్కరణలు. మంగళగిరి, తాడేపల్లి కార్పొరేషన్ పరిధిలో పలుచోట్ల ఇండిపెండెన్స్ డే పతాకావిష్కరణలు జరిగాయి. వివరాలు ఇలా ఉన్నాయి. మంగళగిరిలోని ఎంటీఎంసీ ప్రధాన కార్యాలయంలో జాతీయ పతాకావిష్కరణలు జరిగాయి. కమిషనర్ అలీం బాషా జెండాను ఎగురవేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ కంటంనేని శకుంతల, అసిస్టెంట్ కమిషనర్ లక్ష్మీపతిరావు తదితరులు పాల్గొన్నారు. అందరికీ 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ సందర్భంగా మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ రీడెడికేట్ అవర్ సెల్స్ టు డెవలప్మెంట్ ఆఫ్ మంగళగిరి తాడేపల్లి కార్పొరేషన్. చాలా అభివృద్ధి పనులు చేయడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నాం. మన గౌరవ మంత్రివర్యులు నారా లోకేష్ గారి సూచనల మేరకు చాలా అభివృద్ధి ప్లానింగ్ జరుగుతుంది. త్వరలో అవన్నీ మీ ముందుకు వస్తాయి, ప్రజల ముందుకు వస్తాయి. థ్యాంక్ యూ. కార్పొరేషన్ తరపు నుంచి ప్రజలందరికీ కూడా ఈ యొక్క స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈ సందర్భంగా మరోమారు ప్రజలకు సంబంధించిన మా సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో కూడా అధికారులందరము, సిబ్బంది అందరము కూడా చిత్తశుద్ధితో పనిచేస్తామని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాము. థ్యాంక్ యూ. మంగళగిరిలో వైఎస్ఆర్ పార్టీ నేతృత్వంలో ఇండిపెండెన్స్ డే వేడుకలు నిర్వహించారు. ఆ పార్టీ రాష్ట్ర చేనేత విభాగం అధ్యక్షులు గంజ చిరంజీవి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఎంటీఎంసీ వైసీపీ అధ్యక్షులు దొంతిరెడ్డి వేమారెడ్డి తదితరులు పాల్గొన్నారు. స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఎంటీఎంసీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవరణలో జెండా ఆవిష్కరణకు ఇచ్చేసిన మా మిత్రుడు, మాజీ మున్సిపల్ చైర్మన్ మరియు మా పార్టీకి చేనేత విభాగ అధ్యక్షుడు గంజి చిరంజీవి గారికి, మిగతా పార్టీ అభిమానులకు, కార్యకర్తలకు అందరికీ కూడా నా హృదయపూర్వక 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన ఈ 78 ఏళ్లలో మనం ఎంతవరకు అభివృద్ధి చెందాం, సామాన్యుడికి అభివృద్ధి ఫలాలు ఎంతవరకు అందాయంటే ఇంకా కొంతకాలం వేచి చూడాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ మధ్యకాలంలోనే స్వాతంత్ర ఫలాలు సామాన్య జనానికి కూడా, బడుగు బలహీన వర్గాల వాళ్ళందరికీ కూడా చేసే కార్యక్రమాన్ని మన మాజీ సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు బ్రహ్మాండమైన కార్యక్రమాలన్నీ చేపట్టారు. ఈరోజు ఎంటీఎంసీ వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో గౌరవ అధ్యక్షులు వేమారెడ్డి గారు, అదేవిధంగా పార్టీ మాజీ కౌన్సిలర్సు, మాజీ వివిధ హోదాల్లో పనిచేసిన నాయకులు అందరి సమక్షంలో జెండా వందన కార్యక్రమం చేసుకోవటం చాలా సంతోషంగా ఉంది. ప్రజలందరూ ఒకటే గుర్తుపెట్టుకోవాలి, భారతదేశాన్ని బ్రిటిష్ వాళ్ళ పరిపాలన నుంచి విముక్తి చేయటానికి లక్షలాది మంది భారతీయులు ప్రాణ త్యాగాలు చేసిన విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనంలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. విప్లవ మార్గంలో కొందరు, శాంతియుత మార్గంలో కొందరు, అనేక వేల మంది తమ మాన ప్రాణాలని త్యాగం చేసి పవిత్ర భారతదేశానికి స్వతంత్రం ఏ విధంగా తీసుకొచ్చారో. మంగళగిరి సికే గర్ల్స్ హైస్కూల్లో జరిగిన వేడుకల్లో ఇన్ఛార్జ్ హెచ్ఎం ఉద్దంటి తనూజ, పాలక మండలి ప్రతినిధులు సిహెచ్ కళ్యాణ్ కుమార్, వింజమూరి వినయ్ కుమార్, చింతక్రింది కనకయ్య, జంజనం పాండురంగారావు, ఐ చంద్రమోహన్, ఐవి తాతారావు తదితరులు పాల్గొన్నారు.
ముందుగా అందరికీ 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మన చింతక్రింది కనకయ్య బాలికోన్నత పాఠశాలకి 83, 84 10th క్లాస్ బ్యాచ్ వాళ్ళు, 84, 85 బ్యాచ్ వాళ్ళు స్కూలు పునరుద్ధరణ కోసం 2,21,616 రూపాయలు డొనేట్ చేశారు. వీరిచ్చిన ఈ డబ్బులతో స్కూల్ని ఇంకా సుందరీకరణ చేస్తాం. ఇప్పటికే మనకి ఈ స్కూల్కి రోటరీ క్లబ్ వారు ఆర్ఓ సిస్టమ్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఆల్రెడీ మొక్కలు నాటించారు, అంతా సుందరీకరణ చేశారు, బాగుంది. ఇంకా ఎన్నో చేయాల్సిన పనులు ఉన్నాయి. ఈ పనులకు గాను ఈ 10th క్లాస్ స్టూడెంట్స్, పాత విద్యార్థినులు వీరందరూ కలిసి ఇచ్చిన ఈ డబ్బుల్ని ఈ స్కూల్కే ఉపయోగపెడతానని మీ అందరికీ మాటిస్తున్నాను. అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు ఇక్కడ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ శుభ సందర్భంలో 84, 85వ సంవత్సరంలో చదివిన పూర్వ విద్యార్థులు దేశాల్లో, విదేశాల్లో, అలాగే ఇక్కడ చుట్టుపక్కల రాష్ట్రాల్లో కూడా మంచి స్థితిలో ఉన్నవారు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇది బాగుపడాలి. ఇంకా ఫీజు కట్టలేని విద్యార్థులు చాలామంది మన మంగళగిరిలో ఉన్నారు. వాళ్ళందరూ కూడా వాళ్ళ స్థాయికి చేరాలన్న ఉద్దేశంతో ఈ పాఠశాలకి 2,21,616 రూపాయలని 84, 85వ సంవత్సరం ఇక్కడ చదివినటువంటి విద్యార్థులు ఇవ్వటం జరిగింది. ఇది ఈ స్కూల్ ప్రెసిడెంట్ గారైనటువంటి కళ్యాణ్ గారికి అందజేయడం జరిగింది. ఈ స్కూల్ ఇంకా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాం. ఇది చూసి ఇంకా చాలామంది ఇచ్చేవాళ్ళు కూడా పూర్వ విద్యార్థులు ముందుకు వస్తున్నారు. అయితే ఇప్పటికే 2003 బ్యాచ్ వాళ్ళు 1,70,000 ఇవ్వటంతో చాలా పనులు, గ్రౌండ్ శుభ్రం చేయడం కానీ, వాష్రూమ్స్ కానీ ఇవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది చూసి మేము ఇచ్చాము. అలాగే ఇంకా చాలామంది విద్యార్థులు ఇవ్వడానికి ముందుకు వచ్చారు. కాకపోతే పనులు ఆగకూడదు అన్న ఉద్దేశంతో మేము ఇప్పటి వరకు వసూలైనటువంటి 2,21,616 రూపాయలను ఈ స్కూల్ కమిటీ వారికి అందజేయడం జరిగింది. ఇంత బాగా స్కూల్ని అభివృద్ధి చేస్తున్నందుకు మా కమిటీ వారందరికీ హృదయపూర్వకంగా నమస్కారం అండి. ముందుగా 78వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. 84, 85 10th క్లాస్ బ్యాచ్ వాళ్ళము 2,21,116 రూపాయలు, 2,21,616 రూపాయలు సేకరించి స్కూల్కి సమర్పించడం జరిగింది. దీనిని పూర్తిగా స్కూల్ అభివృద్ధి కోసం వినియోగిస్తారని ఆశిస్తూ మాకు సహకరించి దీనికి అంతా సహకరించిన తోటి విద్యార్థులందరికీ నా కృతజ్ఞతలు. ఈరోజు చింతక్రింది బాలికల పాఠశాల నందు పూర్వ విద్యార్థులు 84, 85 సంవత్సరం విద్యార్థులు వారు మొత్తం అందరూ కలిసి 2,21,600 సుమారుగా వారు అందరూ కలిసి ఏర్పాటు చేసుకున్న డబ్బులంతా మాకు స్కూల్ యొక్క అభివృద్ధి కోసము వాళ్ళు డబ్బులు ఇవ్వడం జరిగింది. చాలా సంతోషం మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. అలాగే మిగతా ఒక అభివృద్ధి కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి కాబట్టి దానికి మేము పూర్తిగా సహకారం అందిస్తామని కమిటీ తరపున నుంచి, అలాగే ఎవరైతే ప్రస్తుత ప్రభుత్వం దగ్గర నుంచి అందరి దగ్గర నుంచి కూడా మాకు సహాయ సహకారాలు పూర్తిగా అందుతాయని చెప్పని ఆశిస్తూ ఈ ఒక అవకాశాన్ని ఇచ్చిన ప్రధానోపాధ్యాయులు, ప్రస్తుతానికి ఉన్న ఇన్ఛార్జ్ గారు తనుజ గారు, అందరికీ మిగతా ఉపాధ్యాయులందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ. మంగళగిరి గణపతి నగర్లోని ఇందిరానగర్ యూపీహెచ్సి ఆవరణలో గురువారం 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన జాతీయ పతాకాన్ని హెల్త్ సెంటర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ పి. అనూష ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో హెల్త్ సెంటర్ సూపర్వైజర్ జయలక్ష్మి, ఏఎన్ఎంలు, ఆశాలు, హెల్త్ సెంటర్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అనంతరం డాక్టర్ అనూష మాట్లాడారు. మంగళగిరి ఏపీఎస్పీ పెన్షనర్స్ హోంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. పెన్షనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు తాటి కృష్ణారావు నాయుడు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రతినిధులు జీవీకే గోవర్ధన్, పి. పావన్రావు, గుడిపాటి చిన్న తిరుపతి నాయుడు, డి. మోహన్ రావు, ఎంఎస్కే శ్రీధర్, శివశంకర రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. ఎంప్లాయీస్ అందరూ కూడాను అటెండ్ అయ్యారు.
ఇలా ఈ విధంగా స్వతంత్ర దినోత్సవం ప్రతి సంవత్సరం కూడా జరుపుకుంటున్నాం. ఈ విధంగా జరుపుకోవడం మా అందరికి కూడా చాలా ఆనందంగా ఉంది. దేశం కోసం ఎంతోమంది మహానుభావులు ప్రాణాలు ఇచ్చారు. వాళ్ళందరినీ కూడా స్మరించుకుంటూ ఈరోజు జెండా వందనం చేశాం. అదేవిధంగా ప్రతి వాళ్ళం కూడా దేశం కోసం పాటుపడదాం, మనకు చేతనంత వరకు దేశానికి హెల్ప్ చేద్దామనే ఉద్దేశంతో మేము ఈ అసోసియేషన్ ఫామ్ చేశాం. మా సిబ్బంది అందరూ కూడాను దేశం కోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అందరూ కూడాను పోలీస్ డిపార్ట్మెంట్లో చేసి 40 సంవత్సరాలు కష్టపడి చేసి రిటైర్డ్ అయిన తర్వాత అసోసియేషన్గా ఏర్పడి ఏ ఇబ్బందులు ఉన్నా మాలో మేము చర్చించుకుంటూ ఒకరికొకరికి సహాయం చేసుకుంటూ ఈ అసోసియేషన్ మేము ఫామ్ చేసుకొని ఈరోజు 78వ మంగళగిరి బీజేపీ కార్యాలయంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో నాయకులు కాండ్రో భానుకిషోర్, బిట్రా శివనారాయణ, జగ్గారపు శ్రీనివాసరావు, పంచుమర్తి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. కాజా ఇందిరాగాంధీ బొమ్మ సెంటర్లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఆర్ల వెంకటస్వామి ఆధ్వర్యాన స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా వెంకటస్వామి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ పిఎస్సిఎస్ చైర్మన్ ఆర్ల బ్రహ్మయ్య, నాయకులు రామనాథం భాస్కర్రావు, గుంజనబోయిన కొండలు, అప్పికట్ల శివనాగేశ్వరరావు, కమ్మెల సుబ్బారావు, న్యాయవాది దొడ్డక బ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. పోతురాజు భాస్కర్రావు, కమ్మెల సుబ్బారావు గారు, పోతురాజు రామనాథం భాస్కర్రావు గారు, ఆర్ల బ్రహ్మయ్య గారు, దొడ్డక బ్రహ్మయ్య గారు, వీళ్ళంతా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా వేడుకల్ని జరుపుకుంటున్నాము. మంగళగిరి పోలేరమ్మ గుడి వద్ద పట్టణ పద్మశాలి బహుతమ సంఘం ఆధ్వర్యాన స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు రామనాథం పూర్ణచంద్రరావు, గుత్తికొండ ధనుంజయరావు, ఏలే హేమసుందర్రావు, గంజి రవీంద్రనాథ్, మండ్రు శ్రీనివాస్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. గాంధీ మహాత్ముని విగ్రహం వద్ద ఉన్నటువంటి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించడం జరిగింది. మనం అనేక వందల సంవత్సరాలుగా ఈ భారతదేశాన్ని బ్రిటిష్ పాలకుల కబంధ హస్తాల్లో నలిగి మరి అనేక కష్టాలను అనిపించినటువంటి పరిస్థితి మనందరికీ తెలుసు. ఆ కష్టాల నుంచి విముక్తి కలిగించడం కోసం ఈ దేశంలో ఉన్నటువంటి అనేక మంది మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, అలాగే భగత్ సింగ్, అలాగే ఆంధ్రప్రదేశ్కు చెందిన తెలుగువాడు అల్లూరి సీతారామరాజు, ఇలా అనేక మంది దేశభక్తులు ఈ దేశాన్ని రక్షించడం కోసం, ప్రజలను రక్షించడం కోసం, ఈ బ్రిటిష్ పాలకుల కబంధ హస్తాల నుంచి మన దేశాన్ని విముక్తి లభించడం కోసం అనేక పోరాటాలు చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. 78వ స్వాతంత్ర దినోత్సవాన్ని మన మంగళగిరి పట్టణ పద్మశాలి బహుత్వ సంఘం ఆధ్వర్యంలో సంఘ కార్యాలయం ముందుగా జాతిపిత గాంధీ మహాత్ముడికి పూలమాలను చేసి నివాళులర్పించడం జరిగింది. అట్లాగే ప్రజలందరికీ కూడా 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మనకి స్వాతంత్ర్యం వచ్చి 78 సంవత్సరాలు అయిన సందర్భంలో మనకి స్వాతంత్రం వచ్చేటప్పటికి మన దేశ పరిస్థితి ఏంటి, మనం ఏ దశలో ఉన్నామనేది ఒక్కసారి మననం చేసుకున్నట్టయితే, మన దేశ సంపదనందరినీ కూడా బ్రిటిష్ సామ్రాజ్యవాదులు వల్లగొట్టిపోయిన తర్వాత 1947 మనకి స్వాతంత్రం ఒట్టి చేతులతో ఇచ్చినటువంటి పరిస్థితులు. ఆ రోజున మొట్టమొదట ప్రధానమంత్రిగా పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు బాధ్యతలు స్వీకరించి ఈ దేశాన్ని ఏ రకంగా ముందుకు నడపాలనేటటువంటి ఉద్దేశంతో పంచవర్ష ప్రణాళికల ద్వారా ఈ 5 సంవత్సరాల్లో మనం ఏం అభివృద్ధి చేయాలి అనేటటువంటి దీంతో ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఆ రోజున ప్రణాళికల ద్వారా చేసినటువంటి పరిస్థితులు మనందరికీ తెలుసు. మీకు తెలుసా, మన దేశంలో సగటున రోజుకు ఎన్ని రేపులు జరుగుతున్నాయి? సమాధానం: మన దేశంలో సగటున రోజుకు కేంద్ర లెక్కల ప్రకారం 86 రేపులు జరుగుతున్నాయి. మంగళగిరి తాడేపల్లి కార్పొరేషన్ పరిధిలో పలుచోట్ల ఇండిపెండెన్స్ డే పతాకావిష్కరణలు జరిగాయి. వివరాలు ఇలా ఉన్నాయి. చిన్నకాకానిలో జాతీయ రహదారి ప్రక్కన రెడ్ క్రాస్ ప్రాంగణంలో రెడ్ క్రాస్ సొసైటీ, రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి ఆధ్వర్యాన స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి.
రోటరీ జిల్లా 3150 క్లబ్ అడ్మినిస్ట్రేషన్ కౌన్సిలర్ అన్నే రత్నప్రభాకర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రోటరీ అధ్యక్షులు గాజుల శ్రీనివాసరావు, సబ్ బ్రాంచ్ చైర్మన్ ఇసునూరు అనిల్ చక్రవర్తి, రోటరీ ప్రతినిధులు అందే మురళీమోహన్, ప్రగడ రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. సభకు నమస్కారం. 78వ స్వతంత్ర వేడుకల సందర్భంగా మనమందరం ఇక్కడికి సమావేశమయ్యి జాతీయ జెండాని ఆవిష్కరించుకోవడం అనేది చాలా సంతోషదగ్గ విషయం. అయితే మేము నీడలో ఉన్నాం, మీరు ఎండలో ఉన్నారు. సో గుప్తంగానే ఉంటుంది. ప్రధానంగా ఈ స్వతంత్రం అనేది ప్రతి వ్యక్తి స్వేచ్ఛా వాయువులు పీల్చుకునే దానికి అవకాశం ఉన్నటువంటి సందర్భం. ఆ రోజుల్లో 78 సంవత్సరాల క్రితం దాకా దాదాపు 200 సంవత్సరాలు వ్యక్తి స్వేచ్ఛకు భంగం కలిగించేటువంటి పాలన జరుగుతున్న రోజుల్లో సౌకర్యాలు, ఆ రోజుల్లో బ్రిటిష్ వారి కాలంలో సౌకర్యాలు ఏర్పడినప్పటికీ కూడా వ్యక్తి స్వేచ్ఛ లేకపోవడం వలన ప్రజలందరూ తిరగబడాల్సి వచ్చింది. సో అటువంటి స్వేచ్ఛను మనం పొందాం. అయితే ఇప్పుడు నా డౌట్, నా క్వశ్చన్ ఒకటి, మనం వ్యక్తి స్వేచ్ఛ పేరుతో అవతల వాళ్ళ స్వేచ్ఛని హరిస్తున్నాం. అది ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాల్సిన సందర్భం. మనం అనే స్థాయి నుంచి నేను అనే స్థాయి దాకా తిరోగమనం చెందుతున్నాం అనేది నా అభిప్రాయం. అందరం ఒకరికొకరు కలిసికట్టుగా ఉండడం, అలానే మన స్వేచ్ఛతో పాటు ఇతరుల స్వేచ్ఛను కూడా గౌరవించేటువంటి స్థాయికి మనం ఎదగడమే కాదు. మంగళగిరి ఎల్బీ నగర్లో హర్ ఘర్ తిరంగా, ఇంటింటా జాతీయ జెండా నిలపాలి అనే స్ఫూర్తితో జరుగుతున్న 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని ఏపీఎస్పీ రిటైర్డ్ ఆర్ఎస్ఐ గుడిపాటి చిన్న తిరుపతి నాయుడు తన నివాస గృహంపై జెండాను ఎగురవేసి సెల్యూట్ చేసి దేశభక్తి చాటుకున్నారు. ఆత్మకూరు పీజీఎస్ చిల్డ్రన్స్ హోంలో స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీ పేద అనాథల మాతృసేవ సంక్షేమ సంఘం ఆధ్వర్యాన పిల్లలకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు చెన్నుబోయిన వెంకట నరసయ్య, పేరం పూర్ణచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. మన శ్రీ పేద అనాథల మాతృసేవ సంక్షేమ ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ కార్యక్రమానికి మన పూర్ణ గారు, తిరుపతిరాయుడు గారు, మంగయ్య గారు వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మంగళగిరి సిపిఐ కార్యాలయంలో 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి చిన్ని తిరుపతయ్య జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎర్లగడ్డ వెంకటేశ్వరరావు, చిన్ని సత్యనారాయణ, పిల్లలమరి నాగేశ్వరరావు, పేరుబోయిన మొక్కంటి తదితరులు పాల్గొన్నారు. ఉండవల్లి ప్రాథమిక పాఠశాలలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డీఈఓ శాంతికుమారి, తెలుగు యువత నాయకులు జంగాల వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. మంది త్యాగ ఫలితాల కారణంగా ఈ స్వాతంత్రాన్ని మనం అనుభవిస్తున్నాం. మనతో పాటు స్వాతంత్రం వచ్చిన పక్క ఆసియా దేశాలు శ్రీలంక కానీ పాకిస్తాన్ కానీ మనకంటే ఆర్థిక అభివృద్ధిలో వెనకాల ఉండిపోయినాయి. కానీ పటిష్టమైన ప్రజాస్వామ్యం మనకి భారతదేశానికి ఉండటం వల్ల మనం అంచెలంచెలుగా అలాగే నాయకుల సహకారంతో కానీ లేకపోతే ప్రజల యొక్క స్ఫూర్తితో కానీ ఈరోజు ఆ పక్క దేశాల కంటే మనం అభివృద్ధి చెందుతున్నాం. గతంలో భారతదేశానికి జీడిపి 22 దాకా ఉండేది 1700 సంవత్సరంలో. తర్వాత ఏమైందంటే బ్రిటిషర్స్ వచ్చి మన సంపదను కొల్లగొట్టిన తర్వాత స్వతంత్రం అంటే 1947 ఆ టైంలో 22 జీడిపి కాస్త 3% పడిపోయింది. ఇప్పుడు మళ్ళీ క్రమేపీ జీడిపి పెరగటం ఇవన్నీ జరుగుతూ ఉంది. సో మన ఫస్ట్ నుంచి భారతదేశం అభివృద్ధి చెందిన దేశమే. కాకపోతే పరాయి పాలన మనం ఎవరైతే బ్రిటిషర్స్ వచ్చిన దాని కారణంగా మన సంపదని అభివృద్ధి దేశాని కింద అభివృద్ధి చెందిన దేశం కింద మారిపోయింది. సో ఈ పరిస్థితులు రానున్న కాలంలో సమర్థవంతమైన నాయకత్వంతో అలాగే పిల్లలనే ఈ పునాదులతో భారతదేశం మరింత ముందుకెళ్లాలని ఆశిస్తూ ఫస్ట్ క్లాస్ నుంచి 8th దాకా ఈ పాఠశాలలో పిల్లలు చదువుతున్నారు. మరి 160 మంది దాకా పిల్లలు రోల్ ఇక్కడ ఉన్నది. ప్రతి సబ్జెక్టుకి కూడా టీచర్స్ ఉన్నారు చక్కగా. మరి
విద్యార్థుల్లో దేశభక్తిని పెంపొందించడానికి దేశ నాయకుల యొక్క త్యాగఫలం ఫలితంగా ఈరోజు ప్రతి ఒక్కళ్ళం కూడా మనం స్వేచ్ఛావాయువులను పీల్చుకుంటున్నాం. తాడేపల్లి టీడీపీ కార్యాలయంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు వల్లభనేని వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. ఈ స్వాతంత్ర దినోత్సవానికి ఎంతోమంది త్యాగమూర్తుల ప్రతిఫలంగా వచ్చిన దీన్ని ఈరోజు వరకు కూడా ఎన్నో స్వార్థ రాజకీయాల కోసం కూడా వినియోగించుతూ ఉన్నారు. మరి అలాంటి దుష్టశక్తుల్ని ఎప్పుడు కూడా మనం ఎదుర్కొంటూ శాంతి ప్రశాంతత కోరుకుంటూ నాయకులు నారా లోకేష్ బాబు గారు ప్రతి ఒక్క దీంట్లోనూ కూడా ఈ 2 నెలలు దాటిన తర్వాత ప్రతి ఒక్క సంక్షేమ పథకాలు కూడా ప్రజలందరికీ అందిస్తూ మరి సుదీర్ఘమైన పరిపాలన అందిస్తున్న లోకేష్ బాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే చంద్రబాబు నాయుడు గారు సిబిఎన్ సార్ ప్రతి ఒక్క కార్యక్రమంలోనూ ముందుకు వచ్చి ఇటు పోలవరం కానీ అటు అమరావతి కానీ ప్రతి ఒక్కటిలో కూడా ముందుకు వచ్చి ప్రతి ఒక్కరిని డొనేషన్స్ కలెక్ట్ చేసి మరి సుదీర్ఘమైన పరిపాలన అందిస్తున్న చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నారు. తాడేపల్లి నొలకపేట శ్రీ చైతన్య పాఠశాలలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో మాతా శివానంద సరస్వతి స్కూల్ ఈజీఎం మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. ఆనాటి తరం మన భారతదేశ స్వాతంత్ర్యాన్ని బాధ్యతతో సాధించి అందించింది. ఆ భారతీయతను బలంగా మార్చుకుని జీవనం సాగిస్తుంది ఈనాటి తరం. మీరంతా కూడా అదే భారతీయతను మరింత చక్కగా మలచుకోవాలి. అందుకే ఉంది మీ తరం. ఇక ఆపై మున్ముందు వచ్చేటటువంటి తరాలన్నీ కూడా మురిసిపోయేట్లుగా సాగాలి మన ఈ భారతీయత తరం. మా తరం, మన తరం, వందే మాతరం. ఎర్రబాలెం డాన్బస్కో హైస్కూల్లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా జాతీయ పతాకాన్ని మంగళగిరి రోటరీ క్లబ్ అధ్యక్షులు గాజుల శ్రీనివాసరావు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రోటరీ డిస్ట్రిక్ట్ పబ్లిక్ కో చైర్మన్ అనిల్ చక్రవర్తి, రోటరీ ప్రతినిధి గాజుల శ్రీనివాసరావు, ప్రిన్సిపల్ రెవరెండ్ ఫాదర్ చిన్నబాబు, హెచ్ఎం ఫాతిమారాణి తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. మంచి జరగాలి అనేటటువంటి ఆలోచనతో మన దేశం కోసం ప్రార్థన చేస్తూ మన దేశం కోసం దేవుడు ఇంకా అభివృద్ధిని దయచేయాలి అని చెప్పేసి ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థన చేసుకుంటూ ఉన్నాం. మంగళగిరి వెవర్స్ కాలనీలో కోఆపరేటివ్ సొసైటీ ఆధ్వర్యంలో ఇండిపెండెన్స్ డే వేడుకలు జరిగాయి. ఆప్కో మాజీ చైర్మన్ గంజి చిరంజీవి, దామర్ల మోహన్, గంజి రవీంద్రనాథ్, దామర్ల త్యాగరాజు, జీవి లక్ష్మీనారాయణ, జంజనం నాగేంద్రం, నందం బాబురావు, జంజనం నాగేశ్వరరావు తదితరులు పాల్గొని మాట్లాడారు. మంగళగిరి దామర్ల రమాకాంతరావు చేనేత కాలనీలో వీవర్స్ కోఆపరేటివ్ సొసైటీ ఆధ్వర్యంగా ఈరోజు జెండా వందన కార్యక్రమం చేసుకోవడం జరిగింది. ప్రజలందరికీ హృదయపూర్వకమైన స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, స్వతంత్రం కోసం త్యాగాలు చేసి, ప్రాణ త్యాగాలు చేసి కొన్ని లక్షల మంది ఈరోజు మనం ఈ విధంగా స్వేచ్ఛ వాయువులు పీలుస్తూ పరిపాలనలో ఉన్నతమైన స్థితిలో ఉన్న వాళ్ళంటే వాళ్ళ ప్రాణ త్యాగాలే. అటువంటి మహనీయుల్ని స్మరించుకుంటూ వాళ్ళ త్యాగాలని స్ఫూర్తిగా తీసుకొని అనేక మంది భగత్ సింగ్ కానీ, అల్లూరి సీతారామరాజు, మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్ పెద్ద పెద్ద నాయకులందరూ కూడా దేశం కోసం, దేశ ప్రజల స్వేచ్ఛ స్వతంత్రాల కోసం
ఏ విధంగా ఉద్యమించి ప్రాణత్యాగాలు చేశారో వాళ్ళందరినీ గౌరవించవలసిన బాధ్యత ఉంది. మంగళగిరి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. కాంగ్రెస్ నేతలు కె జీవన్ సాగర్, కె రాధిక, గౌలి సాంబశివరావు, డి శ్రీను, చిక్కయ్య, ఏలే హేమసుందర్రావు తదితరులు పాల్గొని మాట్లాడారు. భిన్నత్వంలో ఏకత్వంతో కూడుకున్న ఈ భారతదేశంలో ఎంతోమంది కులమతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు మన భారతదేశ స్వతంత్రం కోసం పోరాడి ప్రాణాలు సహితం లెక్క చేయకుండా స్వాతంత్రం తీసుకొచ్చిన వైనం. కానీ ఇప్పుడున్న పరిస్థితులు ఆ మాత్రంగా లేవు. మన దేశంలో 29 రాష్ట్రాల్లో మణిపూర్ లాంటి ఘటన తీసుకుంటే జుగుప్సాకరమైన ఘటన. ఈ జుగుప్సాకరమైన ఘటనలో అధికారంలో ఉన్న బీజేపీ పాలక ప్రభుత్వం అయితే మటుకి కనీస బాధ్యతగా ఒక నరమేధం సృష్టిస్తుంటే క్రైస్తవుల మీద పట్టించుకొని వైనం. ఒక సినిమా తారలు కానీ లేదా ఒక సెలబ్రిటీలు కానీ ఎవరూ పట్టించుకొని దారుణమైన వైనం. కానీ ఒక వైనాడ్లో తుఫాను ప్రభావం వల్ల ఊర్లు కొట్టుకుపోతే ప్రతి ఒక్కరూ స్పందించి నవలూరు మక్కేవారిపేట ఎలిమెంటరీ స్కూల్లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా విద్యార్థినులకు ఆటల పోటీలు నిర్వహించి బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ సత్యనారాయణ, స్కూల్ చైర్మన్ వి రత్నం, టీడీపీ నాయకులు వేమూరి మైనర్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఈనాటి మంచి మాట. బూతులు మాట్లాడే నేతలకు పోలింగ్ బూతుల్లోనే ప్రజలు బుద్ధి చెప్పారు. వెంకయ్య నాయుడు, మాజీ ఉపరాష్ట్రపతి. ఇప్పుడు దుగ్గిరాల సమాచారాన్ని వీక్షిద్దాం. దుగ్గిరాల మండలం ఈమని పంచాయతీ కార్యాలయం నందు గురువారం 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంగళగిరి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు హాజరయ్యారు. తొలుత గ్రామంలోని విద్యార్థులు నాయకులతో కలిసి ర్యాలీగా వెళ్లి కార్యాలయం ముందు త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి బేతపూడి విజయశేఖర్, ఎంటీఎంసీ అధ్యక్షులు మునగపాటి వెంకట మారుతీరావు, చేనేత విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పర్వతం మధు, ఉపాధ్యక్షులు షేక్ ఖైరుల్లా, మండల పార్టీ అధ్యక్షులు పసుపులేటి శ్రీనివాసరావు, తుమ్మపూడి నరసింహారావు, సాయి కృష్ణ, తిరుమలశెట్టి గోపి, గ్రామ సర్పంచ్ సిద్దిల శ్రీవాణి ఉజ్వలహరణి, ఎంపీటీసీ సభ్యురాలు పసుపులేటి సాయి చైతన్య, బళ్ళ ఉమామహేశ్వరరావు, పార్టీ కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడారు. మన ఉప ముఖ్యమంత్రిగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఏదైతే పంచాయతీ రాజ్కి మినిస్టర్గా ఉన్నారు, రూరల్ డెవలప్మెంట్కి, గత ప్రభుత్వంలో పంచాయతీ నిధులను ఎంత దుర్వినియోగం చేసి పంచాయతీ సర్పంచ్గా ఏదైతే మా పార్టీ నుంచి వారు గెలిచినా కూడా గత 4 సంవత్సరాల్లో ఒక దాన్ని స్వతంత్రంగా పనులు చేసే పరిస్థితి సర్పంచ్కి ఆ రోజున లేవు. ఈ రోజున ఉప ముఖ్యమంత్రిగా అలాగే పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ గారి రోజు నుండి ఏదైతే మన పంచాయతీలకి స్వతంత్ర దినోత్సవం వేడుకలు జరుపుకోవడానికి ప్రత్యేకంగా నిధులు కేటాయించడం, గ్రామాల్లో మన స్వతంత్రం గురించి మన పిల్లలందరూ కూడా ఎలా వచ్చింది ఏంది ఈరోజు యొక్క ప్రత్యేకత ఏందని చెప్పి తెలియజేసడానికి ఈ కార్యక్రమం పెట్టారు. ఈ రోజున ఒక 40 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి వ్యక్తి ఎన్నో దెబ్బలు తిని ఈ రోజు మనకి ముఖ్యమంత్రిగా ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. మన బిడ్డల చదువు కోసం ఏదైతే మన స్కూల్స్ లో చదివే పిల్లలకి తల్లికి వందనం కార్యక్రమం ద్వారా ఫీజులు కూడా వారికి వేయటం నిజంగా అంటే ఒక ఎంకరేజ్మెంట్ గా చదువుకునే పిల్లలకి ఉంటుంది. అలాగే మేమంతా కూడా మీలాగా గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని వచ్చిన వాళ్ళమే. ఆ రోజున మాకు యూనిఫామ్లు ఏమో చెరిగిన నిక్కలతో చెరిగిన చక్రాలతో వెళ్లే వాళ్ళం స్కూల్కి. ఈ రోజున ఇంత చక్కగా యూనిఫామ్స్ గవర్నమెంట్ అరేంజ్ చేస్తా ఉంది. దుగ్గిరాల రైలుపేటలో గురువారం 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. బోస ప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్ఐ వెంకటరవి హాజరయ్యారు. తొలుత బోసుబొమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి జాతీయ జెండాను ఆవిష్కరించారు.
తదుపరి విద్యార్థులకు దుస్తులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి గూడూరు వెంకట్రావు, మండల బీజేపీ పార్టీ అధ్యక్షులు పసుపులేటి గణేష్, వల్లూరు నరసింహారావు, దేవరపల్లి చంటి, గద్దెవాసు, కొంగర జోగేంద్ర, నక్కా చిరంజీవి, తాడుబైన ఏడుకొండలు, ఉన్నం బాబురావు, పర్వతనేని హర్ష, పార్టీ కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్ఐ వెంకటరవి మాట్లాడారు. ఖచ్చితంగా ఒక నెలలో దుగ్గిరాల మండలం మొత్తాన్ని ఇంతకుముందు ఏదైతే అస్తవ్యస్తంగా ఉందో పోలీస్ పరంగా కొన్ని ఈ ఎలక్షన్ పోవడం కానీ ఎస్ఐలు కొద్దిగా రెగ్యులర్గా లేకపోవడం కానీ ఇక్కడ కొన్ని ల్యాబ్సెస్ నాకు కనపడ్డాయి. అవన్నీ కూడా ఫుల్ఫిల్ చేసి 1 monthలో మొత్తాన్ని కంట్రోల్ చేసి లా అండ్ ఆర్డర్ మొత్తాన్ని మా కంట్రోల్ తీసుకుంటామని ప్రామిస్ చేస్తున్నాం. చివరి అసలు మన మీదకే వస్తారు. సొసైటీలో జరుగుతుంది ఆల్రెడీ లాస్ట్ కొన్ని ఇయర్స్ నుంచి మీరు చూస్తుంటారు. కానీ ప్రస్తుతం ఉన్న ఈ రోజుల్లో ఇప్పుడు చాలా చేంజెస్ వచ్చాయి. పోలీస్ వ్యవస్థలో కూడా చాలా ట్రాన్స్పరెన్సీ పెరిగింది. అందరూ చదువుకుని ఎడ్యుకేటెడ్ వచ్చారు. మేము కూడా ఎస్ఐ 18 బ్యాచ్ ఎస్ఐని రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి హై టెక్నాలజీ వరకు కూడా మన చిన్న పల్లెటూరు నుంచి వరల్డ్ వైడ్ కూడా ఏం జరుగుతుందనే డైలీ సినారియో, కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా తెలుసుకునే కెపాసిటీ ఉంది. పొలిటికల్ సినారియో ఏం జరుగుతుంది, అడ్మినిస్ట్రేషన్ ఎలా రన్ అవుతుంది, పోలీస్ వ్యవస్థ ఎలా ఉండాలి, ఎన్ఫోర్స్మెంట్ ఎలా ఉండాలి, ఇల్లీగల్ ఏం జరుగుతున్నాయి. ఇప్పుడు అన్నట్టు మనం చెప్పినట్టు ఒక పాయింట్ నేను సన్మాన కార్యక్రమంలో జరుగుతున్నా. దుగ్గిరాల మండల పరిషత్ కార్యాలయం నందు గురువారం 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఎంపీపీ దానబైన సంతోష రూపవాణి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. మహాత్మా గాంధీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ కాజా శ్రీనివాసరావు, లక్ష్మీనారాయణ, యూపీఆర్డీపీ శ్రీనివాసరావు, కార్యాలయ సూపరింటెండెంట్ దేవరపల్లి వీరయ్య, డివిఆర్ ఎనర్జీఎస్ సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీపీ సంతోష రూపవాణి మాట్లాడారు. అనేది అంత తేలిగ్గా రాలేదు. మన భారతదేశాన్ని సుమారు 200 సంవత్సరాలు పరిపాలించారు బ్రిటిష్ వారు. మరి ఎందరో మరి మహానుభావులు, స్వాతంత్ర సమర యోధులు మన భారతదేశానికి స్వాతంత్రం రావడం కోసం ఎంతో ప్రాణత్యాగం చేస్తే కనుక మనకి ఈ స్వాతంత్రం రాలేదు. మరి ఈరోజు మనం ఇంత స్వేచ్ఛగా స్వాతంత్రాన్ని అనుభవిస్తున్నామంటే మా తరపున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈరోజు మనం ఇంత స్వేచ్ఛగా ఇక్కడ ఉన్నాము అంటే మన భారతదేశంలో సరిహద్దుల్లో కాపలా ఉంటున్న మన జవాన్లు, మన సైనికులు. మరి ఈ సందర్భంగా కూడా మరి వారందరికీ కూడా మనందరి తరపున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అలానే ఈరోజు మీరందరూ కూడా విద్యార్థులందరూ కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే అబ్దుల్ కలాం గారు అన్నట్టు కలలు కనండి, సాకారం చేసుకోండి అని. మంగళగిరి సీకే బాయ్స్ హైస్కూల్ హెచ్ఎం ఏవిఎస్ వరలక్ష్మికి గుంటూరు జిల్లా కేంద్రంలో జరిగిన స్వాతంత్ర వేడుకల వేదికపై మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. గుంటూరు పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో జరిగిన 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో ఐటీ మరియు మానవ వనరుల శాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ చేతుల మీదుగా మంగళగిరి సీకే హైస్కూల్ ఇన్ఛార్జ్ హెడ్ మిస్ట్రెస్గా పనిచేస్తున్న ఏవిఎస్ వరలక్ష్మి ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు. ఇంకా సీకే విద్యా సంస్థల అధ్యక్షులు చింతక్రంది కనకయ్య, సెక్రటరీ అండ్ ఈ కార్యక్రమంలో కరెస్పాండెంట్ జంజనం పాండురంగారావు, ఇతర పాలకవర్గ సభ్యులు, ప్రిన్సిపాల్ రత్నబాబు, పాఠశాల సిబ్బంది పాల్గొని అభినందనలు తెలియజేశారు. గుంటూరు పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో జరిగిన 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సమర్థవంతంగా సేవలందించినందుకు గాను తాడేపల్లి యూపీహెచ్సీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మానస ప్రశంసాపత్రం అందుకున్నారు. రాష్ట్ర మంత్రి వర్యులు నారా లోకేష్ ద్వారా డాక్టర్ మానస ప్రశంసాపత్రం అందుకున్నారు. టీటీడీ అన్నప్రసాద ట్రస్ట్కు 51 లక్షల రూపాయలు విరాళం అందించిన హైదరాబాద్లో ఉంటున్న కాజకు చెందిన బొమ్ము వెంకటేశ్వరరెడ్డిని నాన్ పొలిటికల్ జేఏసీ నాయకులు అప్పికట్ల శ్రీహరినాయుడు సత్కరించారు. చినకాకాని షైన్ ఆశ్రమంలో లోక్ అదాలత్ మాజీ సభ్యురాలు, స్నేహ మహిళా మండలి వ్యవస్థాపక అధ్యక్షురాలు కీర్తిశేషులు నన్నపనేని లక్ష్మి 67వ జయంతి కార్యక్రమాలు జరిగాయి. సోషల్ వర్కర్గా పేరొందిన నన్నపనేని లక్ష్మి లోక్ అదాలత్ సభ్యురాలిగా, లయన్స్ క్లబ్, మహిళా మండలి తదితర సేవా సంస్థల్లో ఆమె ప్రముఖ పాత్ర పోషించారు. ఈ కార్యక్రమంలో నన్నపనేని నాగేశ్వరరావు, షైన్ ఆశ్రమ నిర్వాహకులు సంధ్యారాణి పాల్గొని మాట్లాడారు.
ఈ సందర్భంగా నన్నపనేని లక్ష్మి చిత్రపటానికి పాల్గొన్న పెద్దలు పిల్లలు నివాళులర్పించారు. మామూలు ఎక్కువ 76 నుంచి కూడా లయన్స్ క్లబ్ యాక్టివిటీస్లో కానివ్వండి, సోషల్ యాక్టివిటీస్లో కానివ్వండి, మహిళా మండలి ద్వారా కానివ్వండి, అట్లానే మరి లోక్ అదాలత్ మెంబర్గా 11 సంవత్సరాలు చేస్తూనే చనిపోయారు. అట్లానే డిస్ట్రిక్ట్ లీగల్ లిటరసీ చేశారు. అలానే ఆమె అందరికీ తెలుసు లయన్స్ క్లబ్ ఇప్పుడు తరాన్ని తెలవదు, కానీ గతంలో లయన్స్ క్లబ్లో మరి 80 రోజులు ప్రోగ్రాములు చేసి వరల్డ్ రికార్డ్ స్థాపించింది. అంత గొప్ప మహిళ. అట్లానే విజయవాడలో మహిళా ఉత్సవం పెట్టి వేలాది మంది ఆడాలు మామూలుగా ఎక్కడో సాటు నమ్ముకునేవన్నీ కూడా ఎగ్జిబిషన్ ద్వారా రోడ్డు మీద మామూలుగా ఇది కాకుండా షాపులు పెట్టుకునేటట్టు ఎంతో ఉపాధి కలిపేటట్టుగా చేసింది ఒక 5-6 సంవత్సరాలు కంటిన్యూగా. అది నా దురదృష్టవశాత్తు ఆమె చనిపోవటం. ఏదైనా ఇట్లాంటి మంచి పనులు చేసేవాళ్ళు ఇంకా దేశంలో స్త్రీలు ముందుకు రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. కుంచనపల్లి రోడ్డులోని శ్రీ శ్రీనివాస కన్వెన్షన్ ఆగస్టు 15న ప్రారంభమైంది. ఓ రిపోర్ట్. మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కుంచనపల్లి రోడ్డులో అపర్ణ అమరావతి 1 ఎదురు శ్రీ ఫ్యాక్చున్ గ్రూప్ వారి శ్రీ శ్రీనివాస కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ప్రారంభోత్సవ కార్యక్రమం గురువారం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. కన్వెన్షన్ ప్రాంగణంలో వేద పండితుల ఆశీర్వాద వచనాలతో మంగళ వాయిద్యాల నడుమ కన్నుల పండుగగా ప్రారంభోత్సవం జరిగింది. అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో శ్రీ ఫ్యాక్చున్ గ్రూప్ ప్రతినిధి కొండా ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఆధునిక హంగులతో 3 ఎకరాల విస్తీర్ణంలో ఒకేసారి 3,000 మంది అతిథులకు ఆతిథ్యం ఇచ్చే విధంగా ఈ కన్వెన్షన్ను నిర్మించామని అన్నారు. 150 కార్లు పార్కింగ్ చేసుకునే సౌకర్యంతో పాటు అధునాతన విద్యుత్ కాంతులతో పచ్చని గార్డెన్తో రిసార్ట్ను తలపిస్తుందన్నారు. అడ్వాన్స్ టెక్నాలజీతో పాటు వాటర్ ఫౌంటైన్స్, చక్కటి ప్రశాంతమైన ఆహ్లాదకర వాతావరణంలో కన్వెన్షన్ హాల్ నిర్మించామని ఆయన తెలిపారు. సకల సౌకర్యాలతో అత్యాధునిక వసతులతో కన్వెన్షన్ నిర్మించడంపై ప్రారంభోత్సవ మరియు శ్రీనివాస కళ్యాణ మహోత్సవ వేడుకకు హాజరైన అతిథులు విశేషంగా చర్చించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఫ్యాక్చున్ గ్రూప్ అధినేతలు కొండా ప్రతాప్ రెడ్డి, తమ్మ అనిల్ రెడ్డి, కొండా అశోక్ రెడ్డి, తమ్మ వీరారెడ్డి, వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు, స్థానికులు, మహిళలు తదితరులు వేలాదిగా పాల్గొన్నారు. 1,000 మంది వరకు కూడా వివాహాలు, వివిధ రకాల ఫంక్షన్స్ అన్ని చేసుకోవచ్చు. ఈ 2.5 ఎకర్స్లో 1.5 ఎకర్లో హాలు, దానికి లాను ఇదంతా కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా పార్కింగ్ స్పేస్ వచ్చి 150+ కార్ పార్కింగ్స్ మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. తాడేపల్లిలో ది బిగ్గెస్ట్ కన్వెన్షన్ హాల్గా మాది ఉండబోతుంది. ఈరోజు వచ్చిన అడ్వాన్స్ టెక్నాలజీతో చాలా మంచి ఎమ్యూనిటీస్తో ఈ కన్వెన్షన్ హాల్కి కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఇందులో ఓన్లీ హాలు, డైనింగే కాకుండా లాన్ స్పేసు, చాలా ల్యాండ్స్కేపింగు, వాటర్ ఫౌంటైన్స్ ఇట్లాంటివి ఆహ్లాదకర వాతావరణంలో ఓన్లీ కన్వెన్షన్ లాగే కాకుండా ఒక రిసార్ట్ టైప్లో దీన్ని నిర్మించడం జరిగింది. ఇప్పుడే చాలామంది వచ్చి మాకు చాలా బాగుందని చెప్పారు. చాలా థ్యాంక్స్. మా కన్వెన్షన్ హాల్ని అందరూ ఉపయోగించుకోవాలని, భవిష్యత్తులో మరిన్ని ప్రాజెక్టులు ఇలాంటివి వస్తాయని తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఇంకా డిసైడ్ అవ్వలేదని తర్వాత చెప్పు. తాడేపల్లిలో మాజీ సీఎం జగన్ నివాసం వద్ద గతంలో తొలగించిన భరతమాత విగ్రహాన్ని గురువారం పునః ప్రతిష్ఠించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేత కళ్లం రాజశేఖర రెడ్డి, శివస్వామి హాజరై మాట్లాడారు. మేమందరూ కూడా దాని గురించి తెలియజేస్తే అప్పుడు గుడ్డ కప్పడం జరిగింది. అసలు పేరులోనూ యువజన శ్రామిక రైతు పార్టీ అని పెట్టుకొని యువజనను వంచింది, శ్రామికులను వంచింది, రైతులను వంచిన పార్టీ అది. ఇప్పుడు గత ప్రభుత్వం అయిపోయాక కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక కూటమి ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ, జనసేన, ఈ తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఈ విషయం ఇక్కడ స్థానిక శాసనసభ్యులైన నారా లోకేష్ గారు ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ ఆర్టీజీఎస్ శాఖ మార్చులు, విద్యాశాఖ మార్చులుగా కూడా ఉన్నారు. వారికి తెలియజేయడంతో దాన్ని వెంటనే పునఃప్రతిష్ఠించండి అని చెప్పి కూడా ఆదేశాలు ఇవ్వటం. దానిలో భాగంగా ఇక్కడ తాడేపల్లి వారికి ఇది 30 సంవత్సరాల నుంచి ఇది భరతమాత సెంటర్ అని ప్రసిద్ధి. పాత మంగళగిరి 20 వార్డు మున్సిపల్ హైస్కూల్లో రాష్ట్ర మంత్రి వర్యులు నారా లోకేష్ స్ఫూర్తితో తెలుగు యువత నాయకులు తిరువిధుల సతీష్ ఆధ్వర్యాన విద్యార్థులకు విద్యా సామాగ్రి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు నందం అబద్దయ్య, తమ్మిశెట్టి జానకీదేవి, గోవాడ దుర్గారావు, జొన్నాదుల బాలకృష్ణ, జంజనం వెంకట సుబ్బారావు, దామర్ల రాజు, మున్నంగి శేషయ్య, గుంటి నాగరాజు, కారంపూడి అంకమరావు తదితరులు పాల్గొన్నారు.
మంగళగిరి కొత్త బస్టాండ్ సెంటర్లో రాష్ట్ర మంత్రివర్యులు నారా లోకేష్ ఆధ్వర్యాన కొనసాగుతున్న అన్నా క్యాంటీన్ ప్రారంభించి 799 రోజులు పూర్తి చేసుకుంది. ప్రభుత్వం స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలో అన్నా క్యాంటీన్లు ప్రారంభించారు. దీంతో 16వ తేదీ నుంచి అన్నా క్యాంటీన్లలో పేదలకు భోజనం అందుతున్న నేపథ్యంలో లోకేష్ ఆధ్వర్యాన నిర్వహిస్తున్న అన్నా క్యాంటీన్ బుధవారంతో నిలుపుదల చేస్తున్నారు. ఆఖరి రోజు మంగళగిరి ద్వారకానగర్కు చెందిన డాక్టర్ తాడిబోయిన మహేష్ ఆధ్వర్యాన భోజనం పంపిణీ చేశారు. 300 మంది పేదలకు భోజనం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు డాక్టర్ తాడిబోయిన మహేష్ యాదవ్, తోట పార్థసారథి, ఆరుద్ర భూలక్ష్మి, గోవాడ దుర్గారావు, వాకా మాధవరావు, తాడిబోయిన వెంకటేశ్వరరావు, సింహాద్రి రామారావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. ఏర్పాటును చేసి ఇక్కడ దిగ్విజయంగా 799 రోజులు నిర్విరామంగా జరుపుతుంటే ఆ కార్యక్రమంలో భాగస్వాములైనందుకు ఈరోజు నాకు జన్మధన్యమైనది. తాడిపోయిన ఉమా యాదవ్ గారి ఆధ్వర్యంలో వారి యొక్క ఆర్గనైజేషన్ పాత మంగళగిరి జిఆర్ స్కూల్ సెంటర్ వద్ద శ్రీ బాలగణపతి ఉత్సవ సేవా సంఘం 34వ వార్షికోత్సవం జరిపారు. ఈ కార్యక్రమంలో బిట్రా శ్రీనివాసరావు, టీడీపీ అగ్రనేత నందం అబద్దయ్య, ఓట్ల శ్రీమన్నారాయణ, ఎం శివశేషగిరిరావు, క్రోసూరి రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. మరి 34వ సంవత్సరం సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క ఉత్సవ కమిటీ ద్వారా క్యాలెండర్ ఆవిష్కరణ చేయడం జరుగుతూ ఉంది. వినాయక చవితి ఉత్సవాలు తీసుకుంటే భారతదేశంలో మొదట జరిగేది బాంబేలో జరుగుతాయి, తర్వాత హైదరాబాదు, ఆ తర్వాత ఎక్కడైనా ఉందంటే అది ఆంధ్ర రాష్ట్రంలో మంగళగిరి ప్రాంతంలో. మంగళగిరి ప్రాంతంలో కూడా జిఆర్ స్కూల్ సెంటర్కి ఒక ప్రత్యేకత ఉంది. ప్రతి సంవత్సరం కూడా మరి మన సనాతన ధర్మంలో మేళవింపు చేస్తూ ఈ యొక్క ఉత్సవానికి ప్రత్యేకమైన ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని తీసుకొస్తూ నిర్వహిస్తున్నటువంటి కమిటీ సభ్యులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. మంగళగిరి, తాడేపల్లి కార్పొరేషన్ పరిధిలో పలుచోట్ల ఇండిపెండెన్స్ డే పతాకావిష్కరణలు జరిగాయి. వివరాలు ఇలా ఉన్నాయి. మంగళగిరి ద్వారకానగర్ ఎస్ఎల్ఎం చైతన్య హైస్కూల్లో జరిగిన వేడుకల్లో ఇంగ్లీష్ అధ్యాపకులు డిఎస్కే శర్మ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. సంకల్ప ఫౌండేషన్ వారు ఈ సందర్భంగా స్కాలర్షిప్స్ అందజేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ ప్రతినిధి ఓ వీరాంజనేయులు, వివిధ రంగాల ప్రముఖులు వల్లభనేని వాణి, ఎస్ బాలకృష్ణ, ఎస్ సరళకుమారి, సుభాషిణి, రామ్చంద్, సురేఖ, ఎం రాజ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. సంకల్ప ఫౌండేషన్ and they are too young, but it is not too late. Yeah, they are doing an enormous job, and I thank them and wish them all the best. ముందుగా అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. సంకల్ప ఫౌండేషన్ ద్వారా గత 10 సంవత్సరాల నుంచి పేద విద్యార్థులకు ఎవరైతే బాగా చదువుకోగలిగి ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారో అటువంటి వారిని గుర్తించి వాళ్ళు చదువుకోవడానికి సహాయం చేస్తున్నాం. దీనికోసం నేను, మా ఫ్రెండ్స్, ఇంకా కొలీగ్స్ అందరు కలిసి చేస్తున్నారు. ఇది కాన్సెప్ట్ ఏంటంటే పర్ డే 3 రూపీస్ ప్రకారం అందరూ సహాయం చేయొచ్చని. ఎవ్రీ ఇయర్ 1100 ఒక్కొక్కరి దగ్గర కలెక్ట్ చేసి ఎంతమంది స్టూడెంట్స్కి వీలైతే అంతమందికి సహాయం చేస్తున్నాం. దీనికోసం మంగళగిరి, మార్కాపురం వివిధ పాఠశాలలో ఉన్న హెచ్ఎం సహాయం తీసుకుంటున్నాము. వాళ్ళ దగ్గర నుంచి అప్లికేషన్స్ తీసుకొని పర్సనల్గా మేము అందరితో ఇంటరాక్ట్ అయ్యి ఎవరికైతే ఎక్కువ నీడ్ ఉంటుందో, ఎవరికైతే ఉపయోగం ఉంటుందో అటువంటి వారిని గుర్తించి వాళ్ళకి సహాయం చేస్తున్నాం. ఫౌండేషన్ ద్వారా ఎవ్రీ ఇయర్ స్కాలర్షిప్స్ ఇస్తూ ఉంటారు. సో ఆ స్కాలర్షిప్స్ నేను కూడా నా 5 years ఎడ్యుకేషన్కి తీసుకున్నాను. తీసుకోవడంతో పాటు నా ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నేను ఒక జాబ్ హోల్డర్ని అయ్యాను. సో ఈ ఇయర్ నుంచి నేను కూడా ఈ ఫౌండేషన్లో మెంబర్ని అవుతాను. థ్యాంక్ యూ సంకల్ప ఫౌండేషన్. ఈ సంకల్ప ఫౌండేషన్ ఈ రోజున చేస్తున్న కార్యక్రమంలో స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఇక్కడ పాల్గొనడం జరిగింది. వాళ్ళు ఇచ్చే సందేశం ఏంటంటే ప్రతి పిల్లల దగ్గర నుంచి కూడా ప్రతి స్టూడెంట్ ఇప్పుడు ఎవరైతే ఈ సంకల్ప ఫౌండేషన్ నుంచి హెల్ప్ పొందని వాళ్ళు కూడా ఇక్కడ వచ్చిన మెసేజ్ ఏంటంటే రోజుకి 3 రూపాయలని అట్లా దాచిపెట్టినట్లయితే ఎవ్రీ ఇయర్ వాళ్ళు ఇంకొక స్టూడెంట్కి హెల్ప్ చేయగలరు అనేది చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తూ ఉన్నారు. అలాగే సహాయం పొందిన అందరూ కూడా సంకల్పలో మెంబర్షిప్గా తీసుకుని జాయిన్ అయ్యి పెద్ద ఎత్తున సహాయం చేయడానికి విద్యార్థులకి అవసరం ఉన్న విద్యార్థులకి హెల్ప్ అవుతుంది. ఇది చాలా గొప్ప విషయం. ఇది చిన్న వయసులోనే వీళ్ళందరూ స్టార్ట్ చేసి ఇటువంటి సేవా కార్యక్రమాలు చేయటం ద్వారా ప్రతి ఒక్కళ్ళకి ఆదర్శవంతులుగా వాళ్ళు ఎదుగుతున్నారు. మంగళగిరి నిర్మలా హైస్కూల్లో జరిగిన వేడుకల్లో కరెస్పాండెంట్ సిస్టర్ జాన్పాల్, ప్రిన్సిపల్ శిరీషరాణి, ఫాదర్ జ్వానేస్
తదితరులు పాల్గొని మాట్లాడారు. 78వ జాతీయ స్వతంత్ర దినోత్సవానికి అందరికీ శుభాకాంక్షలు. ఈరోజు నిర్మలా సిబిఎస్ఈ ప్రాంగణంలో ఇంత కనుల విందుగా జాతీయ దినోత్సవాన్ని జరుపుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. ప్రతిసారి మనం ఆలోచిస్తుంటాము, దేశం మనకేమిస్తుంది, ఎన్ని పథకాలు ఇచ్చాయి, దాని ద్వారా నేను ఎంత తృప్తి పొందుతున్నాను, ఎంతగా లాభం పొందుతున్నాను అని. అదే కాకుండా దేశానికి నేను ఏమిస్తున్నాను అని చెప్పడానికి మనం అందరం కూడా కృషి చేయాలి. దేశ అభివృద్ధికి ఏదో రావాలి చేయాలి అని చెప్పేసి ఆశపడ్డం కాదు, ఆశని మనం నెరవేర్చడానికి ఎంతగా కృషి చేస్తున్నాము అనేది కూడా నేర్పించడం జరిగింది. అదేవిధంగా వాళ్ళందరూ కూడా ఉంటారు, చేస్తారు అని చెప్పేసి ఆశిస్తున్నాము. ప్రతి ఒక్క ఇండిపెండెన్స్లో కూడా ఒక్కొక్క మెసేజ్ మనకి ఇస్తూ ఉంటుంది. దేశాన్ని అభివృద్ధి పరచడం ఎలా, ఏం చేయాలి, దేశం అభివృద్ధి చెందాలి అంటే నా వంతు కృషి ఏం చేస్తున్నాను అని ఆలోచించుకునే విధంగా ఈరోజు పిల్లలు ఎంతో మంచిగా వాళ్ళ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించి ఉన్నారు. అందుకు కూడా చాలా ఆనందంగా ఉన్నాం. ఈ సెలబ్రేషన్ చేసుకోవడానికి కూడా పేరెంట్స్ కూడా వచ్చి వారి యొక్క సలహాలను సందేశాలను ఇస్తూ వారిని ముందు ఉండేటట్టుగా చేస్తూ ప్రోత్సహించినందుకు అందుకు కూడా థ్యాంక్ యూ. మంగళగిరి మోటార్ టెక్నీషియన్ వర్కర్స్ యూనియన్ వారు ఇండిపెండెన్స్ డే వేడుకలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా అర్బన్ సిఐ వినోద్ కుమార్, యూనియన్ అధ్యక్షులు అబ్దుల్లా ఖాన్, ఇంకా అజీం, దాసరి సత్యనారాయణ, ఎస్ రమేష్ తదితరులు పాల్గొని మాట్లాడారు. అందరికీ నమస్కారం. ముందుగా మంగళగిరి పట్టణ ప్రజలకు, అదేవిధంగా భారత సోదరులకు, సోదరీమణులకు అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు ఈ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా మన మంగళగిరి ఆటో నగర్లో జరుగు వేడుకలకి నన్ను హాజరు కమ్మని ఈ అసోసియేషన్ సభ్యులైతేనేమి, అదేవిధంగా ఈ షాప్ ఓనర్స్ అందరూ కూడా పిలవడం జరిగింది. వారి ఆహ్వానం మేరకు ఇక్కడికి వచ్చి ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా ఈ సందర్భంగా మన మంగళగిరి పట్టణ ప్రజలందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు చెప్తూ, ఎటువంటి తగాదాలు, గొడవలు లేకుండా సోదరభావంతో అందరూ మెలగాలని, మంగళగిరి పట్టణాన్ని ప్రశాంతంగా ఉంచాలని, ఎటువంటి చిన్న చిన్న తగాదాలు గట్టా ఉన్నా వాటిని పెద్దవి చేయకుండా మా దృష్టికి తీసుకొస్తే సామరస్యపూర్వకంగా పరిష్కరించగలమని తెలియజేస్తున్నాను. అదేవిధంగా ప్రజలందరూ కూడా సామరస్యంగా మెలగాలని తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా ఈ మన ఆటో నగర్ షాప్ ఓనర్స్తో యూనియన్ వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళకి కూడా ఏమైనా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే వాళ్ళకి ఎప్పుడు కూడా మంగళగిరి పట్టణ పోలీసులు అందుబాటులో ఉంటారని, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని, అదేవిధంగా ఇక్కడ ఆటో నగర్ భద్రతకు సంబంధించి వారిని సీసీ కెమెరాలుగా ఏర్పాటు చేయమని అడగడం కూడా జరిగింది. వాళ్ళు కూడా దానికి సానుకూలంగా స్పందించారు. పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను. మరొకసారి అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు చెప్తూ, ఆత్మకూరు గ్రామ సచివాలయం వద్ద స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. గ్రామ టీడీపీ అధ్యక్షులు తాటి వెంకట్రావు, జనసేన అధ్యక్షులు కట్టా కృష్ణ, ఇంకా టీడీపీ నేతలు కొమ్మ సుకుమార్, ఎం రవి, జనసేన నేతలు ఎస్ మాణిక్యాలరావు, జి వీరతేజ తదితరులు పాల్గొని మాట్లాడారు. మంగళగిరి పాత బస్టాండ్ సెంటర్లో టీడీపీ అగ్రనేత ఎండి ఇబ్రహీం నేతృత్వంలో జరిగిన వేడుకల్లో సీనియర్ నేతలు నందం అబద్దయ్య, వెలకపాటి విలియం, దామర్ల రాజు, టి జానకీదేవి తదితరులు పాల్గొన్నారు. ఇదే వేదికపై దివంగత నేత లాల్జాన్ బాషా జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ మేరకు మాట్లాడారు. ఎంతోమంది స్వాతంత్ర సమరయోధులు పోరాడి తెచ్చిన ఈ యొక్క స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఈ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రజలందరూ స్వాతంత్ర యొక్క ఫలాలను అనుభవిస్తూ స్వాతంత్రాన్ని ఇంకా ఎక్కువగా తెలియపరిచి అందరికి కూడా ఈ స్వాతంత్ర దినోత్సవాన్ని వేడుకల గురించి తెలియజెప్పాలని చెప్పి కోరుకుంటున్నాను. బ్రిటిష్ పరిపాలన నుండి వాళ్ళని తరిమి కొట్టిన యోధులు మన స్వాతంత్ర దినోత్సవ పోరాట యోధులు వీళ్ళకి కూడా ఒకసారి మనం జోహార్లు అర్పిస్తూ వాళ్ళందరికీ కూడా మనం ఘనంగా నివాళులు అర్పించాలి. ప్రజలందరికీ 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈరోజు ప్రజలందరూ కూడా భారతదేశ వ్యాప్తంగా ఇంత ప్రశాంతంగా ఉన్నామంటే ఆనాడు ఎంతోమంది పెద్దలు ప్రాణత్యాగాలు కానివ్వండి. ఎందుకంటే బ్రిటిష్ పరిపాలన 200 సంవత్సరాల బ్రిటిష్ పరిపాలనలో భారతదేశంలో ఉన్నటువంటి ఆనాటి ఉన్న మేధావులు కానీ పెద్దలందరినీ కూడా అతి క్రూరంగా చంపి చిన్న పిల్లలతో వెట్టి చాకరీలు చేయిస్తూ భారతదేశాన్ని మొత్తం కూడా 200 సంవత్సరాలు పరిపాలన చేసి భారతదేశంలో ఉన్నటువంటి సంపదనంతా కూడా దోచుకెళ్ళి భారతదేశాన్ని అనేక రకాలుగా ఇబ్బంది పెట్టి ప్రజలు ఇబ్బంది పెట్టారు. అలాగే
మహాత్మా గాంధీ గారి పిలుపు మేరకు అంతకుముందు పెద్దలందరూ కూడా మరి భారతదేశాన్ని ఈ బ్రిటిష్ పరిపాలన నుంచి విముక్తి పొందించాలని చెప్పిన స్వాతంత్ర సంగ్రామంలో భారతదేశ 78వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళగిరి నగరంలోని తెనాలి రోడ్డులో గల శ్రీ చైతన్య స్కూల్ బ్రాంచ్ 2 నందు స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. ముందుగా ప్రిన్సిపాల్ ఎం కరుణాకర్ జాతీయ జెండాను ఎగురవేసి జెండా వందనం చేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ ఎం కరుణాకర్ మాట్లాడుతూ ఎంతోమంది స్వాతంత్ర సమరయోధుల త్యాగ ఫలాన్ని ఇప్పుడు మనం అనుభవిస్తున్నామని, భారత స్వాతంత్ర్యం కోసం ఎందరో స్వాతంత్ర సమరయోధులు తమ ప్రాణాలు సైతం లెక్క చేయక బ్రిటిష్ వారితో పోరాడి అసువులు బాపారని, దాని ఫలితమే ఇప్పుడు మన స్వేచ్ఛకు కారణమని విద్యార్థులకు ఉపదేశించారు. ప్రతి విద్యార్థి మహనీయుల బాటలో ముందుకు సాగాలని విద్యార్థులను కోరారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు, సాంస్కృతిక ప్రదర్శనలు, వేషధారణ చూపరులను ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో అకాడమిక్ డీన్ ఆర్ గణేష్, ప్రైమరీ ఇన్ఛార్జ్ నాగలక్ష్మి, రీజనల్ ఇన్ఛార్జ్ రామారావు, ఈజీఎం మురళీకృష్ణ, అకాడమిక్ కోఆర్డినేటర్ చక్రధర్, అధ్యాపక మరియు అధ్యాపకేతర బృందం పాల్గొన్నారు. సార్ అందరికీ కూడా ఈ 78వ స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకొని శ్రీ చైతన్య స్కూల్ మంగళగిరి బ్రాంచ్ 2 తెనాలి రోడ్లో ఉన్నటువంటి ఈ యొక్క బ్రాంచ్ నందు ఈ యొక్క స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అనేవి చాలా ఘనంగా జరుపుకుంటున్నాము. సో ఎంతోమంది యొక్క ఫ్రీడమ్ ఫైటర్స్, స్వతంత్ర సమరయోధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క కృషి ఫలితంగా, వాళ్ళ యొక్క త్యాగాల ఫలితంగా మనం ఈరోజు ఇంత స్వేచ్ఛగా మన యొక్క స్వాతంత్రాన్ని మనం తీసుకోవడం అనేది జరిగింది. సో ఈ స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా అందరికీ కూడా ఇవే మా యొక్క హృదయపూర్వక స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మరియు మా స్టాఫ్, మా ప్రైమరీ స్టాఫ్ కావచ్చు, మా ప్రీ ప్రైమరీ స్టాఫ్ కావచ్చు, మా సెకండరీగా కావచ్చు, మా సి బ్యాచ్ మొత్తం దాదాపుగా 4 వింగ్స్ వాళ్ళు కూడా ఎంతో శ్రమించి సో చాలా చక్కగా మంచి వేడుకలు జరగడానికి వాళ్ళ యొక్క కోఆపరేషన్ అనేది మాకు ఇవ్వడం జరిగింది. మా పేరెంట్స్ యొక్క కోఆపరేషన్ కూడా చాలా ఉంది. చక్కగా మంచి గెటప్స్ వేసుకొని వచ్చారు పిల్లలు. సో పిల్లలు కానీ పేరెంట్స్ కానీ చాలా ఇంట్రెస్ట్గా ఈ యొక్క వేడుకల్లో పాల్గొన్నారు. సో మరొక్కసారి పేరెంట్స్కి కూడా మా మేనేజ్మెంట్ తరపున, మా శ్రీ చైతన్య మేనేజ్మెంట్ తరపున మరి ఒక్కసారి హృదయపూర్వక స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నా. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. శ్రీ చైతన్య స్కూల్ తరపున అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఎంతోమంది మహానుభావులు వాళ్ళ జీవితాలని, వాళ్ళ ప్రాణాలని మన కోసం త్యాగం చేసి మన నెక్స్ట్ జనరేషన్స్ చాలా ఈ బానిసత్వాన్ని గడపకుండా స్వేచ్ఛగా జీవించాలని వాళ్ళ ప్రాణాలను త్యాగం చేసి మనకి స్వాతంత్రాన్ని ఇచ్చారు. మనం కూడా మన పిల్లలకి, మన నెక్స్ట్ జనరేషన్స్ బాగుండాలి అనేసి మన పిల్లలకి ఆ దేశ భక్తిని, స్వాతంత్రం యొక్క గొప్పతనాన్ని నేర్పిస్తూ పెంచాలని అందరినీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మహానీయులు అయినటువంటి గాంధీజీ, నెహ్రూ, బాలగంగాధర్ తిలక్, ఇలా చాలామంది పేర్లు చెప్పుకుంటూ పోతే వాళ్ళ త్యాగాల ఫలితంగా ఈరోజు ఈ స్వాతంత్ర దినోత్సవం అనేది మనం స్వేచ్ఛగా జరుపుకుంటున్నాం. సో ఎంతోమంది భారతీయులు 200 సంవత్సరాల కిందట, 200 సంవత్సరాల నుంచి దాదాపుగా బ్రిటిష్ వాళ్ళు కాలంలో మనం ఎన్నో ఇబ్బందులు పడుతూ వాళ్ళు మన ప్రజలను చాలా నరకయాతనలోకి తీసుకువెళ్ళి మన ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి మన దేశం వర్తకాల వ్యాపారాల కోసం వచ్చేసి మన దేశాన్ని ఆక్యుపై చేసుకొని మన ప్రజలను ఇక్కడ చాలా ఇబ్బందులకు గురి చేశారు. వాళ్ళ ఫలితంగా మనం చాలా ఆస్తులైనా సరే లేకపోతే ప్రాణాలైనా సరే నష్టపోవడం జరిగింది. దీనికి ప్రతిఫలితంగా అందరూ కూడా యూనిటీగా ఏకమై సో స్వాతంత్ర్యాన్ని సంపాదించుకోవడం జరిగింది. సో స్వాతంత్ర్యం సంపాదించుకుని 78 సంవత్సరాలు జరుపుతుండగా ఈ మూలంగా అందరూ కూడా స్వేచ్ఛగా ఎక్కడ చూసినా కూడా మన దేశంలో, మన రాష్ట్రంలో ఎక్కడ చూసినా అందరూ చాలా సుఖ సంతోషాలతో సరదాగా ఇండిపెండెన్స్ డేని జరుపుకోవడం చాలా శుభపరిణామం. ఇలాంటి ఎంకరేజ్మెంట్స్ అనేవి మా చైతన్య మేనేజ్మెంట్ ఎప్పుడు కూడా ఇస్తూనే ఉంటుంది. ఈ సెలబ్రేషన్సే కాకుండా ప్రతి సెలబ్రేషన్స్ చదువుతో పాటు అన్ని యాక్టివిటీస్లో కూడా చైతన్య స్కూల్ అనేది ముందుంటుందని ఇంకొకసారి ఘనంగా నిరూపించడం జరిగింది. ఈ అవకాశం ఇచ్చినటువంటి మేనేజ్మెంట్కి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. తుళ్లూరులో వివిధ కార్యక్రమాలు జరిగాయి. వివరాలు రాజధాని రిపోర్ట్లో.
తుళ్లూరు తహసీల్దార్ కార్యాలయం వద్ద 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు తుళ్లూరు తహసీల్దార్ సుజాత అధ్యక్షతన జరిగాయి. తొలుతగా గాంధీజీ చిత్రపటానికి తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం తహసీల్దార్ సుజాత స్వాతంత్ర దినోత్సవ జెండాను ఎగురవేసి సిటీ న్యూస్తో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది, తుళ్లూరు పోలీసులు, స్కూల్ విద్యార్థులు పాల్గొన్నారు. మరి ఈరోజు మనకి ఎంతోమంది త్యాగదనుల ఫలితంగా మనకి 1947 మరి ఆగస్టు 15 మనకి స్వాతంత్రం సిద్ధించింది. మరి ఈ కారణంగా మనం ఈ వేడుకను ఒక పండుగల వాతావరణంలో ప్రతి సంవత్సరం కూడా జరుపుకుంటున్నాం. ప్రతి ఒక్క రెవెన్యూ కార్యాలయము, ఆల్ డిపార్ట్మెంట్స్లో కూడా, పంచాయతీల్లో కానీ అన్ని చోట్ల మనము ఈ కార్యక్రమం ఒక వేడుకలాగా నిర్వహించుకుంటున్నాము. మరి ఈ వేడుక ఇలాగే కొనసాగాలి, తరతరాలు ఎవరి కబంధ హస్తాల్లోకి మన ఇండియా వెళ్లకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి మన భారతదేశం ముందు నుంచి ఒక అన్ని మతాలు, కులాల యొక్క కలయిక. ఇన్ని కులాలు, మతాలు ఏ దేశంలో కూడా లేవు. ఇంతమంది మనం యూనిటీగా కలిసి సంపాదించుకున్నటువంటి స్వాతంత్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉన్నది. కాబట్టి మనం అందరం ఏకతాటిపై నిలిచి దేశం మొత్తం మన దేశాన్ని కాపాడుకుందాము, అలాగే బాధ్యతాయుతంగా పనిచేద్దాము అనేది మీ అందరికీ తెలియజేస్తున్నాను. మరి ఎంతోమంది త్యాగదనులు మన కోసం కృషి చేసి జైలు పాలై ఎన్నో శ్రమకు వచ్చి మనకి స్వాతంత్రాన్ని నిలబెట్టారు. మన వారందరికీ కూడా మనం ఎంతో రుణపడి ఉన్నాము. తుళ్లూరు పోలీస్ స్టేషన్లో SHO అధ్యక్షతన 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో తుళ్లూరు SHO గంగా వెంకటేశ్వర్లు జాతీయ జెండాను ఎగురవేసి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పోలీస్ స్టేషన్ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. తుళ్లూరు గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు తుళ్లూరు గ్రామ పంచాయతీ సెక్రటరీ వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగాయి. ఈ కార్యక్రమంకు తుళ్లూరు మండల పరిషత్ అధికారి శివనారాయణ ముఖ్య అతిథిగా పాల్గొని తొలుతగా గాంధీజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం నాయకులు గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి పూలు జల్లి నివాళులర్పించారు. అనంతరం జాతీయ జెండాను మండల పరిషత్ అధికారి శివనారాయణ ఎగురవేశారు. అనంతరం స్వాతంత్ర పోరాట యోధుల గురించి శివనారాయణ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు దామినేని శ్రీనివాసరావు, బండ్ల పట్టాభిరామయ్య, జమ్ముల అనిల్, కాటా అప్పారావు, కొమ్మినేని సత్యనారాయణ, షేక్ అల్లాబక్షు, షేక్ బాజీ, తాళ్లూరి వీరయ్య, బండ్ల శ్రీనివాసరావు, జొన్నలగడ్డ కిరణ్ కుమార్, గ్రామ పంచాయతీ సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, హైస్కూల్ విద్యార్థులు పాల్గొన్నారు. ఆయన మితవాదిగా మారి వాళ్ళు ఎన్ని హింసలు పెట్టినా కూడా, శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎన్ని హింసలు పెట్టినా కూడా, ఎందుకంటే చాలా దూరదృష్టి ఉన్నవాడు. వాళ్ళ గన్స్ ఉన్నాయి, మనకు గన్స్ లేదు. వాళ్ళు మనం ఎదురు తిరిగితే ఒక గంతో ఈ మందిని చంపొచ్చు. ఆయన నైజం అదే. కాబట్టి మనమంతా కూడా మనం సత్యాగ్రహం ద్వారానే మనం దీన్ని తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో సత్యాగ్రహం అనే ఒక దీక్షను తీసుకుని దేశమంతా కూడా దాన్ని విస్తరించి ఎవరిలో కూడా వాళ్ళు ఎంత హింస పెట్టా ఎదురు తిరగద్దు, కూర్చోండి, నిరహార దీక్షలు చేయండి అని చెప్పి అది ఒక యునిక్ మూమెంట్ లాగా బ్రిటిష్ పత్రికలు కానీ అమెరికన్ పత్రికలు కానీ అన్నీ కూడా భారతీయ స్వతంత్రోద్యమాన్ని శ్లాఘించే విధంగా చేశారు. ఆ విధంగా నెమ్మదిగా ఆ విధంగా చేస్తుంటే 1907 కల్లా కూడా వీళ్ళకి మధ్య గొడవలు వచ్చేసింది. మితవాదులు ఎప్పుడూ కూడా ఎన్ని కొట్టినా ఒక చెంప మీద కొడితే రెండో చెంప చూపించమని అంటున్నారు. అది కరెక్ట్ కాదు అని అతివాదులు అనేవాళ్ళు 1907 కల్లా కూడా రావడం జరిగింది. అప్పుడు లాల్ పాల్ బాల్ మనందరికి కూడా తెలుసు. లాల్ అంటే లాలా లజపతి రాయ్, పాల్ అంటే బిపిన్ చంద్రపాల్, అలాగే బాల్ అంటే బాలగంగాధర. 1917 కల్లా కూడా విప్లవోద్యమం అనేది బాగా వచ్చేసింది. తుళ్లూరు మండల పరిషత్ కార్యాలయం వద్ద మండల పరిషత్ అధికారి శివనారాయణ అధ్యక్షతన 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. తొలుతగా గాంధీజీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటాలకు ఎంపీడీఓ శివనారాయణ, నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఎంపీడీఓ శివనారాయణ జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు దామినేని శ్రీనివాసరావు, బెల్లంకొండ నరసింహారావు, ధనేకుల వెంకట సుబ్బారావు, బండ్ల శ్రీనివాసరావు, కాటా అప్పారావు, ఎర్రగోపు నాగరాజు, నీరుకొండ లక్ష్మీనారాయణ, మండల పరిషత్ కార్యాలయ సిబ్బంది, స్కూల్ విద్యార్థులు పాల్గొన్నారు. దొండపాడులోని ప్రాథమిక పాఠశాల నందు 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి.
ఈ కార్యక్రమంలో స్వాతంత్ర్య సమరయోధులు చిత్రపటాలకు తుళ్లూరు తహసీల్దార్ సుజాత, దొండపాడు మాజీ ఎంపీటీసీ మైనేని గిరిజ, మాజీ ఎంపీటీసీ నెలకుదుడి వెంకటేశ్వరరావు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో స్కూలు ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. మందడం గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద మందడం గ్రామానికి చెందిన చార్టెడ్ అకౌంటెంట్ ముప్పవరపు కృష్ణారావు 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా గాంధీజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మందడం గ్రామంలోని పారిశుద్ధ్య కార్మికుల పనులను గుర్తించి ఎంకేఆర్ ఫౌండేషన్ ద్వారా 38 మందికి ఆర్థిక సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఆలూరు సుబ్రహ్మణ్యం, ఆలూరు కోటయ్య, నూతక్కి కొండయ్య, గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.